హాయ్ అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్. అవని, నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఎందుకు అలా చేసావు? ఎందుకు నందుకి అలా చెప్పావు? ఇప్పుడు అంత అర్జెంటుగా బాబుని ఇచ్చేసి అంత సీన్ చేయాల్సిన అవసరం ఏంటి? నీల్ గారు, పైన రూమ్లో ఉండి కనీసం కింద ఏం జరుగుతుందో తెలుసుకున్నారా? నీకు ఆ రోజే చెప్పాను, వాళ్ళ బాబును మన దగ్గరికి తీసుకురావద్దు అంటే వినలేదు. ఇప్పుడు తన కొడుకును మనమే దూరం చేస్తున్నాం అంటుంది. అందుకే తన కొడుకును తనకిచ్చేశాను. నీకు చెప్పాను, ప్రేమ పెంచుకుంటే బాధపడాలి. వద్దన్నా మీరే వినలేదు. ఈరోజు ఈ ఇష్యూ ఇక్కడితో ఆపకపోతే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసా? ఏమయ్యేది? వాట్ ఎవర్ ఏమైనా నేను చూసుకునేవాణ్ణి. నువ్విలా తీసుకెళ్ళటం నాకు నచ్చలేదవని. నచ్చడానికి నచ్చలేదు అని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరు నీల్గారు? ఇందులో నందు తప్పు కూడా లేదు. నా కొడుకు నా దగ్గరే ఉండాలనుకోవటం నందు తప్పు కాదుగా. నా కొడుకు విషయంలో మీ ఇంటర్ఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి? బేసిక్గా తనకి నచ్చనప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతుంటే తను ఇలానే రియాక్ట్ అవుతుంది. తనే కాదు, నేనైనా నా కూతురి విషయంలో ఇలానే రియాక్ట్ అవుతానేమో. నాకు నచ్చని వాళ్ళకి నా బిడ్డను నేను ఎలా ఇస్తాను? వాళ్ళ దగ్గరుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? మీకు అర్థమవుతుందా నీల్ గారు? అవని, వాట్ ఎల్స్? నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు. నీల్ కోపంగా బెడ్ మీద కూర్చుంటాడు, తనతో మాట్లాడలేక. అవని వచ్చి నీల్ పక్కన కూర్చుంటూ, నాకు తెలుసు మీరు బాబు మీద ఎఫెక్షన్ పెంచుకున్నారు, కానీ దానివల్ల అందరూ సఫర్ అవుతున్నారు. తన బిడ్డ తల్లికే హక్కు ఉంటుంది. తన ఇష్టం లేకుండా మనకేం హక్కు ఉంటుంది? తన కొడుకు జోలికి రావద్దు అంటుంటే మీరు వెళ్తే దానివల్ల ఆశీష్కి నందుకి క్లాసెస్ వస్తాయి. అసలు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అంటే ఏం చేస్తారు? ఆశి కూడా ఆ గొడవలకి ఒప్పుకుంటే మీరేం చేస్తారు? దీనంతటికీ మనమే రీజన్ అవుతాం. అందుకే మీ ఎమోషన్స్ను కంట్రోల్లో ఉంచుకోండి. నందు ప్రేమ తప్పు కాదు, కానీ తన భయం ఆలోచన రాంగ్గా ఉంది. నా కొడుకు నాకెక్కడ దూరం అవుతాడో అనే భయంలో ఉంది. ఆ భయాన్ని ఇంకా పెంచితే రోజు ఇలానే గొడవలు పడాలి. అమ్మగా తన బిడ్డ మీద తనకి కంప్లీట్ రైట్ ఉంది. మన పాపం మీద మనకెలా హక్కు ఉందో అలానే తనకి ఉంది. ఇప్పుడు ఎవరో ఎందుకు, మీరే నా పాపను నాకు దూరం చేస్తాను అంటే ఒప్పుకుంటానా? తల్లిగా నా మనసు ఊరుకుంటుందా? అలా చేసేది ఎవరైనా కూడా ఒప్పుకోదు. అమ్మంటే అలానే ఉంటుంది. అవని, నీకెలా చెప్పాలి? ఆల్రెడీ మన బిడ్డను నీకు పుట్టగానే దూరం చేశాను. కనీసం దూరం నుంచైనా వాడిని చూసుకోవాలనే కదా నా తాపత్రయం. ఈ నిజం తెలిస్తే నువ్వు నన్ను జన్మలో క్షమించవు. నీ విషయంలో తప్పు చేసేశాను. ఈ నిజాన్ని చెప్పలేకపోతున్నాను. నీల్ గారు, ఇంకా థింక్ చేసేది ఏం లేదు, ఇక్కడితో వదిలేయండి. అలానే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మా బావ వచ్చాడు, నన్ను తనే తీసుకొచ్చాడు. "హ్మ్, నాకు కళ్ళున్నాయి, నేను చూశాను. ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వెళ్తాడు? యాక్చువల్గా వెళ్ళడానికి రాలేదు, ఇక్కడే ఉండడానికి వచ్చాడు. అలానే మనం ఇంకో పని కూడా చేయాలి. మనమే మా బావ పెళ్ళి దగ్గరుండి చేయాలి. పెళ్ళేనా, లేదంటే ఫస్ట్ నైట్ గట్రా కూడా దగ్గరుండే చేయించాలా?" నీల్ గారు, ఏంటి ఆ మాటలు? మీ వెటకారం బాగానే తెలుస్తుంది. అయినా ఆ రోజు పెళ్లిలో వచ్చి తాళి కట్టి తీసుకెళ్ళిపోయారు. అలాంటప్పుడు తన పెళ్లి చేసే రెస్పాన్సిబిలిటీ లేదా? "హ్మ్, ఎందుకు లేదు? ఈ బంగారు బాపు బొమ్మ నా సొంతమైంది కదా. నీకోసం ఏమైనా సమ్మతం." అవని చెయ్యి పట్టుకుంటూ, నేనేం చేసినా మన కోసమే చేస్తాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నన్ను వదిలి నాకు మాత్రం దూరం అవ్వకవని. నేనెక్కడికి వెళ్తాను నీల్ గారు? మీరు మీ పిచ్చి మాటలు. పదండి, మా బావతో మాట్లాడితే బాగుంటుంది కదా. పద, కొత్త పెళ్ళికొడుక్కి పెళ్లి చేయాలి కదా. అప్పుడే పెళ్ళి పెద్ద అయిపోయావు ఆంటీ. అవని నీళ్ళన్న మాటకు బయటకు వెళ్ళేది కాస్త ఆగి వెనక్కి వస్తూ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఆంటీని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి నాకంటే 4 years పెద్ద, అంటే అంకుల్, తాతయ్య అని కూడా అనేయచ్చు అంటున్న అవనిని నడుం మీద చెయ్యి ఎత్తి తన మీదకి లాగేసరికి అవని నీళ్ళు ఇద్దరు కూడా బెడ్ మీద పడతారు. మెంటల్, ఇప్పుడు కూడా నీకు నేను అంకుల్ లాగా కనిపిస్తున్నానా? ఈ అంకుల్ కోసమైనా 1 week అని వెళ్ళి 4 daysలో వచ్చేసావు. అవని నడుం మీద ఒక చెయ్యి ఉండేసరికి మరో చేతితో తన మొహంపై సూత్రంగా మీటుతూ, నేను చాలా మిస్ అయ్యాను బంగారం. రోజు నైట్ నిద్ర పట్టేది కాదు తెలుసా. "హ్మ్, మీ మగాళ్ళకి పెళ్ళాలు గుర్తుకొచ్చేది అప్పుడే కదా, ఇంకేం నిద్ర పడుతుంది. కానీ నిన్ను ఇలా చూసాక ఇప్పుడు కూడా బాగా గుర్తుకొస్తున్నావు. అవని, మన రూమ్ని నైట్ మోడ్లోకి మార్చేద్దామా?" అంతలో పాప ఏడుపు వచ్చేసరికి నీల్ అవనిని వదులుతాడు. శ్రీవారు, తమరి ప్రోగ్రామ్స్ నైట్ పెట్టుకుందరు, ముందు పదండి అంటూ అవని నీళ్లు తీసుకొని కిందికి వెళ్ళింది. అక్కడే సోఫాలో వెయిట్ చేస్తున్న విజయ్ను చూడగానే తప్పక విష్ చేశాడు.
విజయ్ కూడా నార్మల్గానే మాట్లాడేసరికి కాసేపు మాట్లాడి నీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీస్. బావా, నువ్వు ఈ రోజు నుంచి ఈ రూమ్లోనే ఉండు అంటూ విజయ్కి రూమ్ చూపించి వస్తూ, బావా నీ మనసులో ఏముందో ఎందుకు వచ్చావో తెలియదు కానీ ఏమైనా కూడా ఆయనకి కోపం రానంత వరకే బెటర్, లేదంటే తర్వాత నేనైనా నిన్ను కాపాడలేను, వచ్చిన పని చేసుకుంటే బెటర్ అంటూ చెప్పకనే చెప్పి వచ్చేసింది అవని. నాండి, నీకు ఆశీష్ తెలుసని నాకెందుకు చెప్పలేదు? ఈ ఫీల్డ్లో నా బిజినెస్ రైవల్, నాకు ప్రతిదానికి కావాలని అడ్డుగా వచ్చేవాడు. నువ్వు వాడి మరదలంటే నమ్మలేకపోతున్నా. సమయాన్, యాక్చువల్గా మన మధ్య ఆ టాపిక్ రాలేదు, నేను నీకెప్పుడూ చెప్పలేదు, అందుకే ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, నిన్నేం అనట్లేదు నాండి, నువ్వేంటో నాకు తెలీదా? ఈ 2-3 డేస్లో నువ్వు నాకు చాలా దగ్గరయ్యావు. థ్యాంక్ యూ సమయాన్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నాండి, నిన్ను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన యాడ్ నుంచి తీసేశాను. ఆ మాటకు నాండి షాక్ అవుతూ ఎందుకు అంటూ అడుగుతుంది. నాండి కూల్, నిన్నే చాలా పెద్ద యాడ్ ఆఫర్ వచ్చింది, దానికి నిన్నే సెలెక్ట్ చేసుకున్నా. ఇట్స్ జస్ట్ లైక్ వరల్డ్ ఫేమస్ అవుతావు నువ్వు దీనిలో యాక్ట్ చేస్తే, అందుకే నీకు అలాంటి చిన్న చిన్న యాడ్స్ వద్దు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సమయాన్, నా కోసం నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు. షూట్ ఎప్పటి నుంచి సమయాన్? నాండి, ఆ యాడ్లో నిన్నే మోడల్ అనుకున్నా, బట్ ఇంకా యాడ్ మనకి ఫైనల్ అవ్వలేదు. ఆ యాడ్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు, ఇంక్లూడ్ మీ బావ ఆశీష్ ఖన్నా కూడా ట్రై చేస్తున్నాడు. వాళ్ళందరినీ కాదని ఆ యాడ్ షూట్ చేసే ఛాన్స్ మనకే వస్తే వి రాక్డ్ ఇట్ అంతే. సమయాన్, యూ డోంట్ వరీ, ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. బట్ ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు నాండి, దీనికోసం చాలా గట్టి పోటీ జరుగుతుంది. ఆల్రెడీ అందరూ టెండర్ కోడ్ కూడా సబ్మిట్ చేశారు. మోర్ ఓవర్ మీ బావ అదే ఆశీష్ ఖన్నా దీనికోసం చాలా ట్రై చేస్తున్నాడు. లెట్స్ సీ ఏమవుతుందో అంటూ సమయాన్ అనేసరికి తన బావ మీదే పోటీ అయి వెళ్తున్నామా అనేసి నాండి అనుకున్నా, తన భర్త మీదే గెలిచి చూపించాలి అనేసి ఫిక్స్ అయింది నాండి. కంకన్, వాట్ హ్యాపెన్? ఈ మోడల్స్ కాదు, అందరూ ఆల్రెడీ చూసేశాను. వీ వాంట్ న్యూ ఫేసెస్ అండ్ వాళ్ళ ఫేమ్ మనకి యూజ్ అవ్వాలి. ఆ యాడ్ మనకి వస్తే ఎస్ సూన్ అన్నీ అయిపోవాలి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. సార్, ఆల్రెడీ మీరు చెప్పారు కదా, నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ సార్ అంటూ ఓ ఫోటో తన ముందు పెడుతూ, సార్ తను రీసెంట్గా హీరోయిన్గా బాగా పాపులర్ అయింది. డెబ్యూట్ యాక్ట్రెస్గా తనకి చాలా క్రేజ్ ఉంది అండ్ ఇట్ విల్ హెల్ప్ టు అస్. అండ్ తను కూడా మోడలింగ్ చేయలేదు కాబట్టి న్యూ మోడల్గా మనకి చాలా ప్లస్ అవుతుంది. స్పందన చౌహాన్, వాట్ యూ సే సార్, మీరేమంటారు? మీరు ఒప్పుకుంటే నేను తనని అప్రోచ్ అవుతాను అండ్ తనతో మీటప్ సెట్ చేస్తాను. స్పందన, తననా నువ్వు సెలెక్ట్ చేసింది? ఇంకెవరు దొరకలేదా నీకు సెలెక్ట్ చేయడానికి? సార్ ఏమైంది, తను బాలేదా? అందం ఉంటే సరిపోదు, బట్ ఆ పిల్లకి క్షణం కూడా నోరు ఖాళీగా ఉండదు, ఎప్పుడూ వాగుతూనే ఉంటుంది. తన దెబ్బకి చెవుల్లో క్లాత్స్ పెట్టుకోవాలి, ఇంకా తనకేమిస్తాం? వెటకారంగా అంటాడు ఆశి. సార్, మీరు చాలా సిల్లీ రీజన్ చెప్తున్నారు, కలిస్తే కదా తెలిసేది, పైగా తనైతే కరెక్ట్ సెట్ అవుతుంది. మనం చేసేది శారీస్కి రిలేటెడ్ అండ్ షీ వాజ్ అమేజింగ్ ఇన్ శారీస్. మనకు కావాల్సింది తన యాక్టింగ్ మాత్రమే, తను కాదుగా సార్. వస్తుంది, యాక్ట్ చేసి వెళ్ళిపోతుంది, తర్వాత మీ ఇష్టం సార్. కంకన్ మాటలకు ఆలోచనలో పడతాడు ఆశి. ఫస్ట్ టైం హాఫ్ శారీలో అవని నందుల శ్రీమంతానికి వచ్చిన స్పందన గుర్తుకు రాగానే కంకన్ తనతో మీటింగ్ అరేంజ్ చేయి అనేసరికి కంకన్ కూడా బయటకు వెళ్తాడు. ఏంటో, నేను కంకన్ అనే నేమ్ పెడితే ఇలాంటి నేమ్స్ కూడా ఉంటాయా అంటూ కామెంట్ చేశారు. ఉంటాయా అంటే ఉండకూడదని కాదుగా, అంటే ఉండొచ్చనేగా. బాగానే ఉందిగా, బాలేదా? ఎక్స్క్యూజ్ మీ అంటూ కిచెన్ దగ్గరికి వస్తుంది రిమ్జిమ్. లోపలున్న అవని రిమ్జిమ్ను చూస్తూ ఏమైనా కావాలా, లోపలికి రండి అంటూ పిలుస్తుంది. ఓ నో, ఐ కాంట్ డూ దిస్, నాకు ఈ కిచెన్ కుకింగ్ అండ్ ఫోగ్ ఇదంతా పడదు. ఫస్ట్ నుంచి నేను చాలా సప్లిమెంట్స్ మెయింటైన్ చేస్తుంటాను. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారు కదా, నేనెవరో మీకు తెలుసుకోవాలని లేదా? అవనికి రిమ్జిమ్ మాటల్లో టెక్కు చూడగానే నడి నెత్తికెక్కింది. తన మాటలు వయ్యారాలు ఏది తనకు నచ్చలేదు. వెయిట్, ఫస్ట్ మీకు విషయం క్లియర్ చేయాలి. ఈ ఇంటి కోడల్ని నేను, ఆవని నీల్ ఖన్నా, అండ్ నేను కొత్తగా రావటం కాదు. నువ్వు నన్ను కొత్తగా చూస్తున్నావు, రెండిటికి చాలా తేడా ఉంది. నా ఇంట్లో ఎవరున్నారు, ఎందుకున్నారు తెలియకుండా ఉంటానని ఎలా అనుకున్నావు రిమ్జిమ్? అండ్ నాకు నీ పేరు తెలుసు, నువ్వు నందు కొడుక్కి కేర్ టేకర్ అని కూడా తెలుసు.
కానీ నాకు తెలియనిది ఒకటే, నీకు నచ్చని ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? అదే నాకు తెలియటం లేదు. నీల్ ఖన్నా వైఫ్ చాలా సెంటి టైప్, నువ్వు ఈజీగా కామెంట్ చేయొచ్చు అంది నాండి మేడం. కానీ ఇక్కడ సీన్ రివర్స్లో ఉంది. చెప్పిన దానికి చూస్తున్న దానికి సంబంధమే లేదే. ఏయ్ నిన్నే, నీకేం కావాలి అంటున్నా, అర్థం కావట్లేదా? లేదంటే అర్థమయ్యేలా చెప్పాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? నాకు ఇలా మాట్లాడితే నచ్చదు. నా లంచ్కి మెనూ చెప్పి వెళ్దామని వచ్చాను. మీరు చేసింది నేను తినను, నాకు నచ్చేదే తింటాను. నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి నాకంతా స్పెషల్గా ఉండాలి. నాకు నాండి మేడం చెప్పారు. మీరు చేయను అంటే మేడంకి కంప్లైంట్ చేస్తాను. చెప్పండి, చేస్తారా? లేదంటే మేడంకి కంప్లైంట్ చేయనా? నీకు కావాల్సింది అడిగావు, మా ఇంటికి వచ్చినా నీకు నచ్చింది పెట్టలేమా? నువ్వు అడిగిందే చేస్తాను, సరేనా? ఓ రియలీ, థ్యాంక్ యూ. నేను టైం ఫాలో అవుతాను. టైంకి అన్నీ కావాలి. గెట్ రెడీ ఫాస్ట్. నేను వచ్చేలోపు నాకు అన్నీ ఉండాలి. రిమ్జిమ్ అవనికి చెప్పి పైకి వెళ్తుంది. ఏమో అనుకున్నా, మేడం చెప్పినట్టే ఈ అవనిని బాగా వాడుకోవచ్చు. అలానే నాకు పెద్ద అడ్డే కాదు. నేను బెదిరిస్తే బెదిరిపోయింది. నీల్కి నేను క్లోజ్ అవ్వడానికి చాలా కష్టం అనుకున్నా. ఈ అవని ఇలా ఉంటే డెడ్ ఈజీ. దీన్ని సైడ్ చేసి నేను మెయిన్ ట్రాక్ ఎక్కేస్తాను. అవునమ్మా, నువ్వేంటి అది అడిగింది చేస్తానంటావేంటి? నాకేం నచ్చలేదు. హూ ఎఫ్ఎం ఏమైంది? తినటానికే కదా అడిగింది, చేసేస్తే పోలా నవ్వుతూ అంటుంది అవని. ఛ కంకన్, వాట్స్ ఆల్ దిస్? తనకి టైం ఇంటిమేట్ చేసావా లేదా? నేను వెళ్ళి ఆల్రెడీ 10 minutes అయింది. టిల్ నౌ ఇంకా తను రాలేదు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? టైం సెన్స్ లేను. వాళ్ళతో డీల్ చేయటం కూడా వేస్ట్. సార్ ఆల్రెడీ ఆన్ ద వే అన్నారు. ఎస్ సూన్ వచ్చేస్తారు. ప్లీజ్ మీరు కాస్త పేషెన్స్గా ఉండండి సార్ అంటూ కంకన్ రిక్వెస్ట్ చేసేసరికి ఆషి కూడా చిరాగ్గా ఉంటాడు. ఇంకో 10 minutes వెయిట్ చేసిన ఆషి ఇంకా వెళ్ళిపోవడానికి లేస్తుంటే, మిస్టర్ ఖన్నా మీరేంటి ఇక్కడ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన స్పందన పెద్దగా అరుస్తూ విష్ చేస్తుంది. స్పందన అరిచిన దానికి అందరూ వాళ్ళనే చూస్తున్నారు. ఆషి అందరినీ చూసి ఫేక్ స్మైల్ చేస్తూ స్పందన దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. మిస్టర్ ఖన్నా ఏం చేస్తున్నారు? వాట్స్ ఆల్ దిస్? ఎంత నేనంత అందంగా ఉంటే మాత్రం నన్ను ఇలా తీసుకెళ్తావా? నన్ను వదులు అంటూ చెయ్యి లాక్కుంటుంది. ఏయ్ చుప్, చెట్టుకి చీర కట్టినట్టుంటావు. నువ్వు అందంగా ఉంటావా? నా దగ్గరుంటే అన్నావు కానీ ఇంకెక్కడ చెప్పకు, నవ్వుతారు. ఛ, అయినా నాకు నీతో మాటలేంటి? నిన్ను కలిసినప్పుడల్లా మనకి గొడవలే మిస్టర్ ఖన్నా. నేను వెళ్ళిపోతాను అంటూ ముందుకు వెళ్తూ ఆగి వెనక్కి వచ్చి, మర్చిపోతాను అనుకున్నావా? నా కార్ కీస్ ఎక్కడా? నేను మర్చిపోలేదుగా. చూసావా నేనెంత తెలివైన అమ్మాయినో. హో అసలు అమ్మాయి అవునో కాదో అనేదే పెద్ద డౌట్. మళ్ళీ తెలివైన అనే ఆప్షన్ ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ షిట్, నీ వల్ల మర్చిపోయాను. ఈరోజు నాకు ఒకరితో మీటింగ్ ఉంది. ఇప్పటికే కాల్ చేసి వాళ్ళ బాస్ కరుణ లేని కర్ణుడు మనసే లేని రాయి అంటూ చెప్పాడు. అసలే కార్ కోసం ఇంటికెళ్ళి అక్కడ నువ్వు లేవని వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు ఇంకా లేట్ అయింది. అంతా నీ వల్లే మిస్టర్ ఖన్నా అంటూ వెళ్తున్న స్పందన చెయ్యి పట్టుకొని ఆపేశాడు. మిస్టర్ ఖన్నా ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు, నేను వెళ్ళాలి. అవసరం లేదు. నువ్వు కలవడానికి వచ్చిన ఆ కరుణ లేని కర్ణుడు లేని రాయి రెండూ ఒకడే, నీ ముందే ఉన్నాడు. హా అంటే నేను నువ్వే. నేను కలవడానికి వచ్చింది నిన్నేనా? నన్నే సీరియస్గా అంటాడు. సారీ, నువ్వని తెలియక నీకే నిజాలు చెప్పేశాను. అయినా నువ్వేనని నిజం ముందే చెప్పొచ్చు కదా. నువ్వు నాకు గ్యాప్ ఇచ్చావా? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు కదా. మిస్టర్ ఖన్నా, నిన్నే అయితే ఇలా మీటింగ్ ఎందుకు చెప్పు? చెప్తే హ్యాపీగా కలిసేవాళ్ళం కదా. నువ్వేం నా లవర్ కాదు. నేను నిన్ను కలవడానికి, నిన్ను జస్ట్ బిజినెస్ పర్పస్ కలవాలనుకున్నా, అర్థమైందా? బట్ నీకు టైం సెన్స్ లేదని రిజెక్ట్ చేశాను. హో హలో, నేను లేట్ అవ్వడానికి రీజన్ నువ్వే. నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నీకెలా కనిపిస్తున్నా? ఇదే తగ్గించుకుంటే మంచిది. కనీసం నాకు సెంటెన్స్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా వచ్చేస్తావు. హీ ఇంకా అయిపోలేదా? నేను అయిపోయిందనుకున్నా. దీన్నే పిచ్చి వెర్రి అంటారు. బట్ లేట్కి రీజన్ నేనే కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా. అండ్ నీ కార్ కీస్ తీసుకో, ఇక్కడే ఇద్దామని నాతో తీసుకొచ్చాను అంటూ స్పందనకి ఇచ్చేస్తాడు. నౌ కమింగ్ టు పాయింట్,
నీకు నా పిఏ ఎక్స్ప్లెయిన్ చేశాడుగా. వాట్ డిడ్ యూ సే? మిస్టర్ ఖన్నా, ఫస్ట్ థింగ్ చేశాను, బట్ నువ్వే కాబట్టి నీ కోసం చేస్తాను. అండ్ నాకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, బట్ నాకున్నాయి. దట్ వాజ్ వన్ అండ్ ఓన్లీ రూల్ ఇదే. నువ్వు ఆ నోటికి తాళం వేయటం. నా ముందు నువ్వు అస్సలు నోరు తెరవకూడదు. ఇదే నా రూల్ అండ్ ఎవర్ అండ్ నెవర్. మిస్టర్ ఖన్నా, అంటే ఆకలేస్తే తినడానికి కూడా నోరు తెరవకూడదా? అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది స్పందన. నువ్వు చాలా అమాయకంగా కనిపించే తెలివైన దానివి. తెలియకుండానే పంచెస్ వేస్తావు. దీన్ని తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్పావు? నన్ను పొగిడావు కదా, అందుకే చెప్పాను. ఏంటో మిస్టర్ ఖన్నా, నువ్వెప్పుడు ఇలా నన్ను పొగిడితే ఎంత బాగుంటుంది. దేవుడా, నీతో నా వల్ల కాదు. ఇప్పుడేమంటావు? ఒప్పుకుంటావా లేదా? అంటూ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టింది స్పందన. గో టు హెల్ అంటూ ఆశి వెళ్ళిపోతుంటే, మిస్టర్ ఖన్నా, అలా వెళ్ళిపోతావేంటి? సరే, నీకోసం నువ్వు బాధపడుతుంటే చూడలేక ఒప్పుకుంటున్నా. పండగ చేసుకో. హుఫ్, నీతో 1 మంత్ ట్రావెల్ చేయాలి. నాకు పిచ్చి కన్ఫర్మ్. ఇదే నా ఆఫీస్ అడ్రస్. రేపు వస్తే డీల్ ఫైనలైజ్ చేద్దాం. మిస్టర్ ఖన్నా, వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ వరకు వచ్చాం. ఏమైనా కాస్త తినేసి వెళ్దాం పదా. మనీ నేనే ఇస్తాలే. కాంప్లిమెంట్ అనుకో. హుఫ్, నేను బతకడానికి తింటాను. అబ్బో, నేనేదో తినటానికే బతుకుతున్నట్టు చెప్తున్నావుగా. పోనీలే, ఎలా వెళ్తావు? నేనేమైనా డ్రాప్ చేయనా? ఆశి వెనక్కి తిరిగి 2 చేతులెత్తి దండం పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. స్పందన కూడా నవ్వుతూ తన వెనకే వెళ్ళింది. ఆహా, ఏంటి ఈ ఇంట్లో నా రేంజ్ ఇలా పెరిగిపోయింది? నీల్ కన్నా వైఫ్తో నేనే పనులు చేయించుకుంటున్నా. రిమ్జిమ్, నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందే. ఈ దెబ్బతో నువ్వు కింగ్కి క్వీన్ అయిపోవాలి అనేసి మనసులో మురిసిపోతూ అవని తన ముందు పెట్టిన వాటిని కళ్ళప్పగించి చూస్తుంది. వాట్స్ ఆల్ దీస్ నాన్ సెన్స్? నాకు ఈ చెత్త పెట్టారేంటి? నా కోసం స్పెషల్గా చేయమన్నా కదా, ఏంటిదంతా? నీలాంటి చెత్త మొహానికి ఇదే ఎక్కువ. హెల్త్ సప్లిమెంట్ కావాలన్నావు కదే, ఇదే తిను. గ్రీన్ గ్రాస్, డ్రై గ్రాస్, అలానే నీకోసం స్పెషల్గా ముల్తానీ మట్టిలో పండించిన ఆల్ చిన్ కుంభ గ్రాస్ కూడా ఆర్డర్ పెట్టాను. అలానే ఇదేమో నీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన కుడితి. వాట్ నాన్ సెన్స్? నేను నీకెలా కనిపిస్తున్నా? ఈ గడ్డి తినేలా కనిపిస్తున్నానా? ఇంకా డౌట్గా అడుగుతావేంటి? పోనీలే, ఇంటికి వచ్చిన దానివి అనేసి మంచిగా ఏమైనా కావాలంటే నాకే పొగరు చూపిస్తావా? నీలాంటి పొగరు పట్టిన వాటికి ఇదేనే. తిను, బాగా తిను. ఎఫ్ఎం, మన అతిథికి మర్యాదలు చెయ్యంటూ 2 చెంపలు వాయించి చైర్లో కూర్చోబెట్టింది. ఎఫ్ఎం రిమ్జిమ్ 2 చేతులు గట్టిగా పట్టుకుంటుంటే అవని రిమ్జిమ్కి నోట్లో గడ్డి పెడుతూ కుడితి నీళ్లను పోయడానికి ట్రై చేస్తుంది. రిమ్జిమ్ కదలలేక వద్దంటూ ఆవని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆవని 2 పీకుతుంటే ఎఫ్ఎం కూడా వదలట్లేదు. అవని, ఏం చేస్తున్నావంటూ అప్పుడే అక్కడికి వచ్చిన నీల్ అదంతా చూసి షాక్ అవుతూ అడుగుతాడు. నీల్ వాయిస్ విన్న అవని వెనక్కి తిరిగేసరికి ఆవని నుంచి ఎఫ్ఎం నుంచి తప్పించుకున్న రిమ్జిమ్ పరుగున నీల్ దగ్గరికి వెళ్ళి నీళ్లు గట్టిగా హక్ చేసుకుంది. నీల్జీ, మీరే నన్ను సేవ్ చేయాలి. మీ వైఫ్ అండ్ మీ మెయిడ్ కలిసి నన్ను చంపేస్తున్నారు. నన్ను కాపాడండి అంటూ నీల్ పట్టుకోవటం ఇంకా అసలు వదలకుండా ఉంది. వాట్? ఈ విషయం ఇంత లేటుగా చెప్తున్నారా? ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ నాదేనంటూ నా దగ్గర మనీ తీసుకున్నారు. ఇప్పుడు నాకు కాకుండా వాడికి వెళ్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు సమ్యాన్. సమ్యాన్, ఏమైంది అంత ఇరిటేట్ అవుతున్నావు? అప్పుడే అక్కడికి వచ్చిన నాడీ అడుగుతుంది. ఇప్పుడే కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ మనకు రాలేదు. దాన్ని మీ బావ కంపెనీకే ఇచ్చారు. మనదే అనుకున్నది లాస్ట్ మూమెంట్లో చేజారిపోయింది. ఆశీష్ నాకు పోటీ వస్తున్నాడు అని తెలుసు, కానీ దీనికి కూడా పోటీ వస్తాడు అనుకోలేదు. ఐ డిడ్ ఏ మిస్టేక్. జస్ట్ స్మాల్ డిఫరెన్స్తో పోయింది అంటూ కోపంగా అంటాడు సమ్యాన్. సమ్యాన్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఆశీష్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్లో మనమే ఉన్నాం కాబట్టి అది మనకే వస్తుంది కదా. నువ్వు ధైర్యంగా ఉండు, అది మనకే వస్తుంది. మా బావకి నేనంటే చాలా ఇష్టం. నేనెంత చెప్తే అంతే. రేపే ఆ పేపర్స్ తీసుకొస్తాను. నాడీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయింది. నీల్జీ, నన్ను మీరే కాపాడాలి. మీ వైఫ్ నుంచి నన్ను రక్షించండి. నా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయంటూ నీల్ను టోటల్గా హక్ చేసేసుకుంది. రిమ్జిమ్ చేసిన దానికి నీల్ షాక్ అవ్వటం కంటే అవని ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి నీల్ హార్ట్ బీట్ మారిపోతుంది.
ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ముందు నన్ను వదలండి అంటూ నీల్ తన చేతుల్ని లాగడానికి ట్రై చేస్తున్నా రిమ్జిమ్ గట్టిగా పట్టుకుంటుంది. ఆవని తన చీరను బొడ్డున దోపుతూ వస్తూ, ఒసేయ్ ఆయన నిన్ను కాపాడుతున్నట్టు లేదు, నువ్వే మా ఆయన్ని కలిపేసుకున్నట్టుంది, వదలవే నా మొగుణ్ణి, లేదంటే ఈరోజు నా చేతుల్లో అన్యాయంగా చేస్తావు. మీరేంటి ఫ్రీగా దొరికిందని ఎంజాయ్ చేస్తున్నారా? ఒసేయ్ నీకు నేనే దొరికానా? నా సిచ్యువేషన్ ఎంజాయ్ చేసేలా ఉందా? అది ఎదురుగా నిన్ను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఆవని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అంటే నేను లేకపోతే చేస్తారా? సరే అయితే కాసేపు అలా పక్కకి వెళ్ళొచ్చేదే. అబ్బా మెంటల్, నాకు మెంటల్ తెప్పించకే, నేను ఆ సెన్స్తో అనలేదే. అమ్మ తల్లి, నువ్వు కాసేపు ఇలానే ఉంటే నా కాపురం అల్లకల్లోలం అయ్యేలా ఉంది. నన్ను వదులు. అవని నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నా వల్ల కావట్లేదు. మళ్ళీ పట్టుకుంటే పట్టుకున్నావు అంటావు. దీనికేం తక్కువ లేదు, చేసేవన్నీ చేస్తారు. మళ్ళీ ఇలా తెలియనట్టు నువ్వేంటి నా ముగ్గురిని పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నావా? ఎఫ్ఎం అట్ల కడ తీసుకురా, దీనికి ఒళ్ళంతా వాతలు పెడితే దారిలోకి వస్తుంది అనేసి అవని అనేసరికి నిజంగానే చేస్తుందేమో అనే భయంతో నీల్ వదిలేసింది రిమ్జిమ్. నీల్జీ టైంకి వచ్చి కాపాడారు, చాలా థ్యాంక్స్. మీ వైఫ్కి నిజంగానే మెంటల్ ఉన్నట్టుంది. మీకు ముందే తెలుసా? ఇలాంటి వాళ్ళను మెంటల్ హాస్పిటల్లో ఉంచాలి. నాకేం తెలియదవని, నేను నిన్ను ముద్దుగా అలానే పిలుస్తాను కదా, అలానే అన్నాను. నా వైపు నుంచి డైరెక్షన్ మార్చు ప్లీజ్, నేను ఫైల్ కోసం వచ్చాను, తీసుకొని వెళ్ళిపోతాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అంటూ నీల్ పైకి తన రూమ్కి పారిపోయాడు. ఓయ్ రిక్షా పాప, నువ్వు ఇలానే ఉన్నావంటే రిమ్ము విరిగి జిమ్ములో స్వీపింగ్ చేసుకుంటూ ఉంటావు, లేదంటే నిజంగానే రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అని పాటలు పాడుకుంటావు. నా మొగుడి వైపు కళ్ళు తిప్పినా చూపు నిలిపినా నీ నీడ పడినా చస్తావు. మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్తే వచ్చినట్టే వెళ్తావు, లేదంటే ఎక్కువ వాగినందుకు గడ్డి పెట్టాను, ఎక్కువ చేస్తే ఆ గడ్డికి నిన్నే పెడతాను ఆవని సీరియస్గా చెప్పి వెళ్ళింది. అవునమ్మ చెప్పింది అర్థమైందా? అంటే చంపి ఆ మట్టిలో పెడితే గడ్డికి ఎరువు అవుతావు అంటుంది. ఎఫ్ఎం అనేసరికి అవని చెప్పిన దానికి గుటకలు మింగుతూ వెళ్ళింది రిమ్జిమ్. అవని రూమ్లోకి వచ్చేసరికి నీల్ ఫైల్ తీసుకొని చూస్తున్నాడు. అటు తిరిగి ఉండేసరికి నీల్ అవని రావటం కూడా గమనించలేదు. అవని కోపంగా వస్తూ పక్కనే ఉన్న జూగ్ తీసుకొని నీల్ మీద పోసేసింది వాటర్. అవని చేసిన దానికి తన వైపు చూస్తూ, మెంటల్ ఏం చేస్తున్నావు? ఇలా చేస్తే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి? అదే మాట ఆ టక్కులాడి పట్టుకున్నప్పుడు అనలేదు? ఇప్పుడు బాగానే ఉన్నారుగా, ఇప్పుడు మాత్రం లేస్తుంది. అప్పటికే అవని ముక్కు ఎర్రగా అయిపోతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అవనిని అలా చూసేసరికి నీల్ చిన్నగా నవ్వేస్తూ ఫైల్ క్లోజ్ చేస్తూ, నా శ్రీమతి చాలా కోపంగా ఉంది, నన్ను పట్టుకుందని కోపమా, నువ్వు పట్టుకోలేదని ఉక్రోషమా? అవని ముందు తల ఆడిస్తూ తన భుజాల మీద చేతులేస్తాడు. సైడ్ స్మైల్ చేస్తూ అవని చూపుకం పట్టుకొని పైకి లేపుతూ కొంటెగా నవ్వుతాడు. నీల్ చూపుకే చిగురుటాకుగా అయిన అవని మేను తన స్పర్శకి పులకించుతుంటే మనసు వశం తప్పుతుంది. ఏం చేస్తున్నారు? వదలండి. చేసేవన్నీ చేసి నన్ను కూల్ చేయాలని చూస్తున్నారా? అది పట్టుకుంటే తాపిగా ఉన్నారు కదా, నాకు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదే, తింగరి దానిలా వచ్చేసావు. అయినా ఏం చేద్దామనుకున్నావు? అలా చేస్తే పాపం ఏమైనా అయితే ఏమయ్యేది? కావాలనే అవనిని ఉడికిస్తూ అంటాడు నీల్. పాపమ్మా, నేను చేసేదో పాపం, అదో పాపాయి, మీరో బుజ్జాయి, ఇంకెందుకు ఇక్కడ, వెళ్ళండి దాని దగ్గరికి అంటూ నీల్ చేతులు నెట్టేసి వెళ్తుండే అవని పాయటను పట్టుకునేసరికి సేఫ్టీ పిన్ దగ్గర పట్టుకుంది. నా బంగారం నా దగ్గరుంటే ఆ పాపాలు మనకెందుకు చెప్పు, ఊరికే నిన్ను ఉడికించాలని అన్నానే, దానికే ఇలా వెళ్ళిపోతున్నావు. నేనేం కావాలి అవని? బయట చెంగును చేతికి చుట్టుకుంటూ తన దగ్గరికి వచ్చాడు. అవనిని వెనక్కి లాగుతూ డోర్కి ఆనుకుంటూ డోర్ లాక్ వేసేశాడు. ఏంటి ఏం చేస్తున్నారు? నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. పని వాళ్ళు చూసుకుంటారు, నన్ను నువ్వు చూసుకో చాలు. పాప కింద ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంటే బాగోదు, ఎఫ్ఎం చూసుకుంటుందిలే. ఆకలి అవుతుంది, నేనేమైనా తినాలి. ఇక్కడ నేను చాలా ఆకలిగా ఉన్నాను, నా ఆకలి కూడా అర్థం చేసుకో ప్లీజ్. అసలే 1 వీక్ దూరంగా ఉన్నాను, 1 నైట్ ఆల్రెడీ వేస్ట్ చేసేసాం, నైట్ వరకు వెయిట్ చేసే పేషెన్స్ నాకు ఇంకా లేదు. ఆవని మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అలా అలా కిందికి వెళ్తున్నాడు. నీల్ చేసే వాటికి అవని సిగ్గుతో కళ్ళు మోయగానే నీల్ అవనిని 2 చేతులతో ఎత్తుకుంటూ బెడ్ మీదకి చేరిపోయాడు. ఆఫీస్ వర్క్ అన్నావు, కావాలని నీల్ను ఆపేస్తూ అడుగుతుంది అవని. ఈ టైంలో అడిగే క్వశ్చన్ ఇదేనా మెంటల్?
అయినా నీకంటే నాకేం ఎక్కువ కాదే అంటూ అవని ఆధారాలను అందుకున్నాడు. 1 అవర్ తర్వాత అవని కింద పడిన చీరను కట్టుకుంటూ ఉంది. ఓయ్ ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? అప్పుడే నా బంగారం? మళ్ళీ ఛీ వేళాపాలా లేదు. ఎప్పుడంటే అప్పుడే. ఇంతసేపు రూమ్లో ఉంటే ఏమైనా ఉందా? కింద పాప ఉంది. ఆకలికి ఏడిస్తే అసలు నేనేం చేయడానికి వచ్చాను? ఏం చేశారు? నన్ను మాయ చేసి మీ మాయలో పడేశారు. చిరు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయింది. నీల్ కూడా అవని మాటలకు నవ్వుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అవని దగ్గర నుంచి వచ్చిన రిమ్జిమ్ డోర్ లాక్ చేసేసుకుంది. వామ్మో, సాఫ్ట్ అంటే తన క్యారెక్టర్ సాఫ్ట్ అనుకున్నా కానీ అవని చేసే పనులు సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇంత వైలెంట్గా ఉంది ఏంటి? ఇలా ఉంటే ప్రతి మొగుడు మగాడు పరిస్థితి ఏంటి? ఏం కావాలి? మొత్తానికి ఇద్దరి మధ్య గొడవలు పెట్టేశాను. ఇదే వాళ్ళ మధ్య దూరం పెంచేలా చేస్తుంది. రిమ్జిమ్ ఏదేమైనా నువ్వు కేక్ అంతే. బావా నువ్వు ఇంకా లంచ్ చేయలేదా? అడిగితే వద్దన్నావంట. నన్ను తీసుకొచ్చింది నువ్వు, అప్పుడు నువ్వే కదా నన్ను పట్టించుకోవాలి. అవును మీ ఆయన వచ్చినట్టున్నాడు. మీ మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా ఉంది. ఏంటి గొడవ? హోహోహో బావా, భార్యాభర్తల మధ్య కలహాలు ప్రణయాలే. అవన్నీ చెప్తే అర్థం కాదు. పెళ్ళైతే నీకే తెలుస్తుంది పదా. నాకు చాలా ఆకలేస్తుంది. నీల్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు అంటూ విజయ్ను తీసుకెళ్ళింది. నీల్ లంచ్ దగ్గరే వెయిట్ చేస్తూ అప్పుడే విజయ్ కూడా వచ్చేసరికి ఇద్దరికీ వడ్డించింది అవని. అవని మీ బావకి పెళ్లి చేయాలన్నావు కదా. పెళ్లి చేయాలంటే అన్నీ ఉండాలి. ఐ మీన్ జాబ్ కూడా ఉండాలి కదా. విజయ్ పాస్ట్ ఈజ్ పాస్ట్. అన్నీ మర్చిపోయి నీ లైఫ్ స్టార్ట్ చేయి. నాకు నీ మీద పర్సనల్ గ్లాడ్జ్ లేదు. నేనేం చేసినా ఆ రోజు కోపమే, కానీ నీ మీద పగ ప్రతీకారం కాదు. నీకే అభ్యంతరం లేదంటే మా ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు. అవని నాకు అర్జెంట్ వర్క్ ఉంది. తను చెప్పాల్సింది చెప్పి నీల్ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. బావా నీకు జాబ్ లేదన్నావు, ఇప్పుడు జాబ్ వచ్చింది. నెక్స్ట్ పెళ్ళే కదా. చెప్పు ఎలాంటి అమ్మాయి కావాలి? అవని కూడా లంచ్ చేస్తూ అడిగింది. నువ్వు కావాలవని. విజయ్ అన్నదానికి అవని ఏదో అనేలోపు ఐ మీన్ నీలాంటి అమ్మాయి కావాలి. ఓ రాయి లాంటి మనసులో ప్రేమను పుట్టించావు. అలాంటి అమ్మాయి కావాలి. అయినా నువ్వేంటి ఎంగిలి ప్లేట్లు తింటున్నావు? ఇంట్లో ప్లేట్స్ లేవా? నీకు కొత్త, కానీ నాకు అలవాటే. మేము ఇద్దరం కాదు ఒక్కటే అని చెప్పడానికి. నా భర్త తినేది నాకు ఎంగిలి కాదు. నాలాంటి అమ్మాయి కావాలంటే నీలో భావాలు నా భర్తలాగా ఉన్నంతగా ఉండాలి. నీల్ గారిలా ఆడపిల్ల మనసు అర్థం చేసుకునే మనసు నీకు ఉండాలి. ఆ రోజు నైట్ నాండి ఇంటికి త్వరగా వచ్చేసింది. ఆశీను అడిగి ఆ ప్రాజెక్టును సమయానికి వచ్చేలా చేసి తనే పెద్ద మోడల్ అయిపోవాలి అనేసి ఆశగా వెయిట్ చేస్తుంది. బావా ఈ మధ్య నువ్వు నా మీద సడన్గా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేనే దూరం పెట్టాను. ఈరోజు అసలు దూరం పెట్టను అంటూ అందంగా రెడీ అయ్యి రూమ్ను అంతకంటే అందంగా చేసి ఆశీష్ ఖన్నా కోసం వెయిట్ చేస్తుంది మిస్సెస్ నందిత ఆశీష్ ఖన్నా. ఆశి రూమ్లోకి వచ్చేసరికి రూమ్ మొత్తం కూడా చాలా కొత్తగా అందంగా డెకరేట్ చేసింది. బెడ్ మీద పూలు, మనసును తాకే పరిమళం. అలా ఓ క్షణం అదంతా చూస్తుండిపోయాడు ఆశి. అంతలో వెనక నుంచి తనను 2 చేతులు హత్తుకునేసరికి ఆశి తన చేతిలో ఫైల్ పక్కన పెట్టి నాండిని ముందుకు లాగుతూ, ఏంటిదంతా? ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం కొత్తగా బిహేవ్ చేయట్లేదు. నీ మీద నా ఇష్టాన్ని బయట పెడుతున్నా. నీకది తెలియటం లేదు. ఇంకెన్ని రోజులు ఇలానే ఉందాం బావా? ఆ రోజు నువ్వే అన్నావు కదా, నిన్ను ప్రేమించి నీకు దూరంగా ఉండటం కూడా నా వల్ల కావటం లేదు. లవ్ యూ సో మచ్ బావా. ఏదో నా మాట వినలేదనే కోపమే కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నా అంటూ తన చేతులు వదిలించుకొని ముందుకు వెళ్తున్నాడు. బావా నేను నీకోసం ఇంత అందంగా రెడీ అయితే నువ్వేంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు? నీకే చెప్పేది బావా అంటూ ఆశి వెనకే వెళ్తుంది. డోంట్ డిస్టర్బ్ నందు. మొగుడు అని చెప్పుకోలేని నీకు ఇప్పుడు సడన్గా మొగుడు కావాల్సి వచ్చాడా? నీకు ఆ రోజు మొగుడు అవసరం లేదు. నాకు ఈరోజు పెళ్ళాం నీడ్ లేదు. బాబు ఎక్కడ? రూమ్ లేడు. నిన్నే అడిగేది, బాబు ఎక్కడ నందు? నేను నీకోసం ఇంత అందంగా రెడీ అయితే నన్ను పట్టించుకోవటం తెలీదు కానీ వాడు కావాలా? పెళ్ళాం కోరిక తీర్చలేని నువ్వేం మొగుడు? నాకందరూ ఇలాంటి వాళ్ళే తగులుతారు. నందు ఐఎమ్ ఆస్కింగ్ యూ, కృతిక్ ఎక్కడున్నాడు? కృతిక్ నాకు టార్చర్ చూపిస్తున్నావు. నేను నీకోసం మాట్లాడుతుంటే నీకు వాడు కావాలా? ప్రతిదానికి ముందు వాడే వస్తున్నాడు. అనవసరంగా కన్నాను. వాడి వల్ల నాకు సుఖం లేకుండా పోతుంది. మీ అమ్మ దగ్గర ఉన్నాడు. మన మధ్య వాడెందుకో అడ్డం అనేసి వాళ్ళకే ఇచ్చాను. బావా
ఇప్పుడు మ్యాటర్ కృతిక్ కాదు. మనం ఇలా ఉండి ఎన్ని రోజులైంది చెప్పు? నీకు నాతో టైం స్పెండ్ చేయాలని లేదా? ఆశీను బెడ్ మీదకు లాగి తనను కదలకుండా వాటేసుకుంది. నందు, ఇప్పటికే నువ్వు కృతిక్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఫస్ట్ తల్లిగా ఉండటం నేర్చుకో, లేదంటే లైఫ్లో చాలా మిస్ అవుతావు. అమ్మ అనే అదృష్టం కావాలంటే దొరకదు. నీ మంచి కోసమే చెప్తున్నా. ఇవన్నీ ఎప్పుడైనా దొరుకుతాయి అంటూ నందు చేతులు విడిపించుకుంటున్నాడు. బావా, నాకు అలానే ఉండాలని ఉంది, కానీ నన్ను మీరే అలా ఉండటివ్వటం లేదు. ఇప్పటికే అందరిలో నన్ను చులకనగా చూస్తున్నారు. నాకంటూ ఓ ఇమేజ్ కావాలి. అప్పుడు నేను నీకు నచ్చినట్టే భార్యగా అమ్మగా ఉంటాను. అందుకు నువ్వే హెల్ప్ చేయాలి. 1 ఛాన్స్, ఓన్లీ 1 ఛాన్స్. బావా, నేను మోడలింగ్ చేయాలనుకుంటున్నా. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. అదేంటంటే నీకు ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ నువ్వు రిజెక్ట్ చేస్తే సమయానికి వెళ్తుంది. నేను పెద్ద మోడల్ అవుతాను. అప్పుడు మనం హ్యాపీగా ఇండివిజువల్గా ఉండొచ్చు. ఏమంటావు? ఓ రియలీ? దెన్ ఓకే, నీకోసం నేనేమైనా చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం. ఆ మాత్రం చేయలేనా అనేసి అని నువ్వు చెప్పింది చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేశావా అంటూ నాండికి దూరం జరుగుతాడు. ఛ, ఇన్ని రోజులు నువ్వంటే కోపం, ఏదో ఒక రోజు మారుతావనే ఆశ ఉండేది. కానీ ఈరోజు అసహ్యం. ఎప్పటికీ ఇలానే ఉంటావన్న నమ్మకం ఎక్కువ అవుతుంది అంటూ అసహ్యంగా చూస్తూ డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు నాండి కోపంగా రూమ్ మొత్తం చిందరవందర చేస్తుంది. అఖిల, నీకు పిల్లల్ని పెంపర్ చేయడం కూడా రాదా? అలా ఏడుస్తుంటే రూమ్లోనే ఎంతసేపు? తీసుకెళ్ళి నందుకివ్వు, తనే చూసుకుంటుంది. ఛ, ఈ నందు ఏం చేస్తుందో ఈ మధ్య నాకేం తెలియటం లేదు. రూమ్ నుంచి బయటకు వస్తూ ఆశి కిందకి రావటం చూసి ఆశిని పిలుస్తుంది. ఆశి, నీ భార్యని పిలువు, బాబు ఏడుస్తున్నాడు. ఏం చేస్తుంది లోపల? అసలు వాణ్ణి పట్టించుకోవటం మానేసింది. పగలంతా కేర్ టేకర్కి వదిలేస్తుంది. వాణ్ణి చూసేది ఎవరు? అసలు తనకేమైనా తెలుస్తుందా? అత్తయ్య, ఏంటి మీ అబ్బాయికి నా మీద కంప్లైంట్ చేస్తున్నారా? నేనేమంత తప్పు చేశాను? కాసేపు చూసుకోలేకపోతున్నారు? నా ప్రాణాలు తీయడానికే పుట్టాడు. వీడి వల్ల నాకు అసలు సుఖం లేదు, సంతోషం లేదు. ఇలాంటి వాడు పుట్టే కంటే పుట్టినరోజు చచ్చుంటే ప్రశాంతంగా ఉండేదాన్ని. నందు అంటూ తన చంప పగలేలా కొట్టాడు ఆశి. ఆశి కొట్టిన దానికి నాండి స్టెప్స్ మీద ఉన్నది కాస్త కిందికి వెళ్ళి పడింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఏమైనా అనే ముందు ఆలోచించి మాట్లాడు. నువ్వు తిరగడానికి వాడు అడ్డంగా ఉన్నాడా? ఎవరి మీద కోపం వాడి మీద చూపిస్తున్నావు? ఇంకొకసారి ఇలాంటి మాట వస్తే చచ్చిపోతావు. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు నవ్విందని అన్నట్టు. ఆశీష్ కొట్టినందుకు కాదు, అప్పుడే అక్కడికి వస్తున్న అవని చూసిందనే కోపం. కింద జరుగుతున్న గొడవకి అప్పుడే రూమ్లో నుంచి అవని, నీల్ ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడేం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే నాండి కింద పడటం చూసి అవని నందు అంటూ తన దగ్గరికి వెళ్ళి తనను పైకి లేపింది. అవని తన దగ్గరికి వచ్చేసరికి వెనక్కి నెట్టేస్తూ, చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావు? ఇప్పుడు ఆనందంగా ఉన్నావా? నందు, నేనేం చేశాను? ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఆశి, నీకేమైనా బుద్ధుందా లేదా? భార్యను ఇలా కొడతావా? నందు, నువ్వు పదా. ఛీ, వదులు. వెనక నుండి అంతా నడిపిస్తూ ముందు నీకేం తెలియనట్టు యాక్టింగ్ చేయకు. నాకు నా కొడుకును కాకుండా చేస్తావు, నా బిడ్డని నాకు కాకుండా చేస్తున్నావు. నువ్వు అనుకునిందే చేస్తున్నావు. ఎందుకు? నేనంటే నీకంత పగ? నన్ను కావాలనే సాధిస్తున్నావు కదా. నా మొగుడితో నన్ను కొట్టించి చంపించాలని చూస్తున్నావు. నందు, నోటికేమొస్తే అది మాట్లాడకు. అవని నిన్నెప్పుడు సొంత చెల్లిలానే చూసుకుంది. నువ్వెన్ని అన్నా నీకోసమే చూసింది. ఆశి, అసలేం జరిగింది? మీకెందుకు గొడవ జరిగింది? ఆహా, బావగారు చేసిన యాక్టింగ్ చాలు. దీనిలో మీకు భాగం ఉంది. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. నిన్నెవడు పిచ్చిదాన్ని చేయలేదు, నువ్వే అవుతున్నావు. నీకేమైందే? బంగారం లాంటి మొగుడు, చక్కని బిడ్డ, నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు నాండి. ఓహో, అత్తయ్య, నువ్వు కూడా వాళ్ళ పార్టీలో కలిసిపోయావా? అంటే ఇప్పుడు మీరంతా ఒకటి, నేనొక్కదాన్నే ఇక్కడ ఒంటరిదాన్ని అన్నమాట. అవునే, ఇప్పుడేంటి అంటూ ఆశి నందు మీదకి వెళ్తుంటే, ఆశి, స్టాప్ ఇట్. భార్య మీద చెయ్యి చేసుకుంటావా? నీకు తెలీదన్నయ్య, ఇన్ని రోజులు అదేం చేస్తుందా భార్య అని సహించాను. నా వల్ల కాదు. పేషెన్స్కి కూడా లిమిట్ ఉంటుంది. దీనికి మొగుడు అవసరం లేదు. చివరికి పసివాడు వాణ్ణి కూడా వదలటం లేదు. అలాంటి దాన్ని కొట్టకపోతేనే తప్పు అంటూ ఆశి మీదకు కోపంగా వెళ్తుంటే, ఆశి అంటూ నీల్ ఆశి చెయ్యి పట్టుకొని ఆపుతూ,
నీకేమైనా పిచ్చారా? కీప్ క్వైట్. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళు. నందు, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నువ్వు కూడా వెళ్ళు. ఇద్దరు సైలెంట్గా ఉండండి. నాకంతా కర్మేం పట్టలేదు. నన్ను కొడుతున్నా బానిసగా పడుండాల్సిన దౌర్భాగ్యం నాకేం లేదు. నాకు ఇలాంటి మొగుడు అవసరమే లేడు. నీకేంటే, నీలాంటి పెళ్ళాం నాకే వద్దు. నిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం, నువ్వు మారుతావు అనుకోవటం నా తప్పు. వద్దన్నావు కదా, వెళ్ళిపో. నా నుంచి, నా లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నువ్వు ఉండమన్నా ఇంకా ఇక్కడే ఉంటాననుకోకు. ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ అఖిల చేతిలో బాబును లాక్కుంది. నందు అలా చేసేసరికి అంతవరకు బాబుకి దూరంగా దగ్గరగా ఉన్నాడు. ఈ క్షణం బాబుకి దూరం అవుతానా అనే భయం నీల్ ఆ క్షణంలో బాబుని చూస్తున్నాడు. ఏయ్, డోంట్ టచ్ అంటూ నాండీ చేతిలో బాబును లాక్కున్నాడు. పుట్టగానే చస్తే బాగుంటుంది అన్నావు కదా, నిజంగానే నీకు పుట్టినవాడు పుట్టగానే. ఆషి, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇద్దరు ఏం చేస్తున్నారు? చిన్నదాన్ని పెద్దగా చేస్తున్నారు అంటూ ఆషి మాటలకు కోపంగా మధ్యలో వచ్చి ఆపుతాడు నీల్. నీకు కొడుకును చూసే ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు నీకెందుకు కొడుకు? నీకు మొగుడు కొడుకు అవసరం లేదు కదా అంటూ ఆషి కృతిక్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఎవరిని వదలను. నా కొడుకుని నా దగ్గరికి వచ్చేలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను మళ్ళీ కలిసేది కోర్టులోనే మిస్టర్ ఆశీస్ ఖన్నా అంటూ కోపంగా ఎవరేం చెప్తున్నా వినకుండా అన్నిటికీ అవనీనే కారణం అంటూ అవనీని తిడుతూ బయటకు వెళ్ళిపోయింది నాండి. సడన్గా జరిగిన దానికి ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అందరూ సైలెంట్గా చూస్తున్నారు. కన్నాస్, మంజిల్ మొత్తం కూడా నిశ్శబ్దంతో నిండిపోతే బాబు ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చారు.